వెల్కమ్ టు అనుజనాగండి. బీన్స్ మాటోడు ఎలా చేయాలో చూద్దాము. బీన్స్ తరుక్కోండి, బాగా కడిగేసినారు. ఒక కొంచెము ఉప్పు వేసినారు. ఇది ఇది శనగపప్పు గోరువెచ్చని నీళ్ళల్లో నానబెట్టుకుంది. పచ్చిమిర్చినండి ఒక 6-7 పచ్చిమిరపకాయలు వేసినామంటే మనకు కారానికి తగినంత వేసుకోవచ్చు. ఇవి చిన్న పచ్చిమిరపకాయలు కాబట్టి 8 వేసిందండి. కుక్కర్లో పెట్టి ఉడికిస్తూ ఉన్నావు దాన్ని. 8 విజిల్లు పెట్టాల, 2 విజిల్లు వస్తే చాలా. కొబ్బరి తురుముకున్నాం. మేలే ఐడియా బాగుంది, పేపర్ వేసుకుని చేస్తే. మా మనవరాలు కొబ్బరి కావాలని ఎంత బుద్ధిగా కూర్చొని చూడండి. ఏమేమి వేసినావు చిట్టమ్మ ఇంట్లోకి? కొబ్బరి అయితే ఇందాక తురిమినావే, ఆ కొబ్బరి వేసేసినావా? మళ్ళీ జీలకర్ర, ఓకే. పచ్చిమిర్చి, శనగపప్పు, శనగకాయలు ఇంకేమి వేసేట్లయితే అల్లం వేయచ్చు. లేని పక్షాన ఇది వేయాల ధనియాల పొడి, ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేస్తాం కాబట్టి కడుపులో మంట ఉంటుంది. ధనియాల పొడి వేస్తే అది ధనియాల పొడి వేస్తే ఇది తగ్గుతుంది. మాటోడు కదా ఇది తమిళ పద్దమా ఏమిది? మాటోడి మాటోడి ఇది చెప్తాం. పిన్నమామలు చేస్తూ ఉండేది మనం నేర్చుకోండి, నువ్వు నేర్చుకోండి. పిన్నమ్మ ఈ నీళ్ళు కావాలన్నా వద్దా? మరేం అక్కర్లేదా దీనికి? ధనియాల పొడి వేసినాను, బాగానే ఉంటుంది. అదే కొత్తిమీర వేస్తే నీకు గుత్తి స్మెల్ ఇది వస్తుంది. ఇదైతే ఆ ఘాట్ కొట్టేస్తుంది. ఓ స్పూన్ ఇది తగ్గుతుంది. ఓ స్పూను అల్లం వద్దు చేయదు అంతే. దీన్ని మిక్సీ వేసుకునేది, పులుపు గిలుపు వేసే పని లేదు దీనికి. సరిపోతుందిలే, బాగుంటుంది కారం. మరి ఎక్కువైనా బాగుండదు కదా, బీన్స్ కాబట్టి ఏం ఎక్కువ లాగదు. ఇది మనము ఉప్పు కారం లేకపోతే మనకు సరిపోదు కదా, తప్పగా తినలేము. కానీ జనరల్గా కొంచెం మనం కారం తింటాం వేరే వాళ్ళకి కంపేర్ చేస్తే. కొంతమంది చప్పగా ఉండాలంటారు, చప్పగా ఉంటే ఆ ఫ్లేవర్. అంటే ఆరోగ్యానికి చెప్పాలంటే ఉప్పు కారం తక్కువ తినడం. పెడుతున్నా ఇది మిక్సీకి ఉండాలనా? వడపిండి అక్కట్టు. అదే నేను మా చెల్లెల ఇంటికి వచ్చినానండి. వీళ్ళిద్దరూ మా చెల్లెండ్లు. తను అడుగుతా ఉంది, ఉప్పు ఇప్పుడే వేసేస్తున్నావా అని. అది తర్వాత వేస్తుందేమో ఇది చేసినప్పుడు. అప్పుడు వేరే టేస్ట్ చిట్టమ్మా. సరి వేసి కలిపేసి పిండి పట్టద్దా ఉప్పు నీకు స్పూన్ వేసిండే కారం కలుపుకోవాలి. 1.5 స్పూన్ వేసినావా? ఓ స్పూనా? ఒప్పులు వేసుకుంటాం కదా, దాని కంటే టేస్ట్. అవునులే, ఒప్పులు కొద్దిగా వేసిన ఊరికే. కుక్కర్ గిన్నె గ్రీస్ చేసుకుని ఆయిల్ పూసుకుని ఓ డోక్లా చేసినట్టు నూనె పూసినావు దీనికి. ఇప్పుడు నూనె పూసేసి ఆవిరికి పెడతాం. పసుపు ఏం వేసే పని లేదా? పసుపు తిరుగుబాట్లకు వేస్తాం. తిరుగుబాటు వేసినప్పుడు వేసి దాని ఇంగువ, పసుపు, ఎక్కువ దీన్ని నువ్వు ఆవిరి పెట్టి మరీ చేస్తావా? మామూలుగా అట్లా కూడా వేసి కూరలో ఎక్కువసేపు పట్టింది వేపింగ్. అవునులే, ఇట్లా అయినప్పుడు మెత్తనేస్తుంది. ఇదైతే ఈజీ మెథడ్. కొంచెం డోక్లా చేసినట్టు. డోక్లాకి అంతే కదా, దీంట్లోకి వేసి పెట్టేస్తే ఉడికిచ్చి అట్లా చేస్తాను నేను. ఇది చేసి అదే బాయ్ నాన్న, హుషారు. ఇది ఈ గిన్నె దాంట్లో 5 లీటర్స్, దాంట్లో పట్టదు. నీళ్ళు ఎక్కువ పెట్టినావా? దీంట్లోకి పెడతాను, ఆ గిన్నెలోకి. దీని హైట్ వచ్చేట్లు పెట్టి, ఎందుకంటే దిగువకే ఉంటే నీళ్ళంతా దాంట్లో ఛాన్సెస్. అదే అట్లా హైట్లో పెట్టి అటుకని గిన్నెలను నీళ్ళు పెట్టింటాను.
నాది పాత నీళ్ళు ఎక్కువైందా అని అనుమానం. ఏం లేదు సరిపోతుంది. పాత ఆ డబ్బాలోకి వచ్చింది నీళ్ళు వేసిన ఇంత పెట్టేసి 2 విజిల్ రావాలా? ఆవిరి ఇడ్లీకి ఆవిరి. ఓ ఇడ్లీ పెట్టినట్టు. టైమ్ ప్లేట్ పెట్టేస్తావా? 10-15 minutes. మూతనా పెట్టచ్చు ప్లేట్ టోటల్లీ. ఇప్పుడు స్టవ్ ముట్టించేసి. స్టవ్ ఇప్పుడు నీకు కుక్కర్ ఆ సైజు ఉండే అనుకో, నువ్వు పెట్టే గిన్నె సైజు ఓకే. లేని పక్షంలో ఇట్లా ಯಾವುದೋ ఒక పాత్ర కూడా ఫ్లాట్గా ఉండే పాత్ర పెట్టి దాంట్లోకి ఇట్లా పెట్టి ఇది పెట్టచ్చు. ఇదొక టిప్పు. మాటోడీనా మాటోడు. వాళ్ళు తమిళ వాళ్ళలో పర్పస్లు ఏం చేస్తారు, దానికో ఈ బ్యాళ్ళు వేస్తారు, కందిబ్యాళ్ళు. శనగబ్యాళ్ళు. ఇది చిక్కుడుకాయలతో కూడా చేస్తారు కదా, గోరు చిక్కుడుతో. ఇదే చేసేది. అదే ఇప్పుడు నువ్వు ఇది బీన్స్. లేకుంటే గోరు చిక్కుడుకాయ రెండుతోనూ చేయొచ్చు. అసలు లక్ష్మి దీంతో ఇది చేసిండమ్మా, కరెక్ట్గా కూర్చోలే, ఇది పక్కకు వచ్చింది కుక్కర్. ఇది బీన్స్తో వాంగిబాత్ భలే బాగుండే టేస్ట్. వాంగిబాత్ పొడేసి బీన్స్ కూర ప్రకాశ భార్య. బీన్స్తో చేయొచ్చు. అదే ఇది గోరు చిక్కుడుకాయతో. వాంగిబాత్ అయితే నువ్వు అన్ని ఆలు మెంతాకు ఉడికిన దాంట్లో ఉంది, ఈ నీళ్ళన్నీ వంచేసేయాలి, ఎక్స్ట్రా నీళ్ళు ఉండేది కదా. మూత పెట్టింటు కదా, అయిపోయిందా? అది స్విచ్ ఆఫ్ చేసిన. వేడి ఉందా చూడు. ఉడికింటుంది అది ఇలా ఉడికింటుంది. అంటే ఇమ్మీడియట్గా వేస్తున్నాం కాబట్టి కొంచెం ఇలాగా మెత్తుకున్నట్టు అవుతుంది. దాన్ని తీసి వేసేసుకుని కొంచెం ఆరినాక బాగా పొడి పొడి చేసేసుకోవచ్చు. కొంచెం వేడి ఉందేమో ఆరిని కొంచెం అది ఇట్లా పల్చగా మనము తీసేసినామంటే తొందరగా ఆరిపోతుంది. ½ an hour పైన పడుతుంది. అంటే కొంచెం టైం పడుతుంది కానీ బాగుంటుంది, డిఫరెంట్ టేస్ట్. నూనె కూడా తక్కువ పడుతుంది, ఎక్కువ పడుతుంది, సుమారుగా పడుతుంది, మీడియంగా. నూనె మనం ఎంత కావాలో అంత వేసుకోవచ్చు దాన్ని బట్టి. నూనె పడితే కానీ ఇది. ఇంకోటి ఇది ఆవిరికి పెట్టింటాం కాబట్టి ఆరోగ్యానికి మంచిది. మెయిన్ స్టీమ్డ్ బాణలు పెట్టినావు కదా స్టవ్ పైన, నూనె చిన్న చిట్టీలు ఎక్కువ వచ్చేసుకుంటాను. బాటిల్ బాగుంది చిట్టమ్మ, ఇది చూపించు. నూనె బాటిల్ దానికి ఒక బాగుంది చూడు, పనలా కట్టించినాడు. ఇది మనం పెట్టుకోండి. అవులే కారితే నూనె దడామని. ఇవన్నీ టిప్స్ అంతే, కొంతమంది అక్కడక్కడే పెట్టుకుని. అదే స్టవ్ ఇది వెలిగించినావు. అదే రెడీ అయిపోయినావు. సుమారుగా అంత నూనె పడుతుంది. నూనె డిఫరెంట్గా ఉంది కదా. జింగర్ బెల్ల ఆవాలు వేస్తావా? ఏమేస్తావు? ఆవాలు ఇంగువ కూడా వేస్తానంట ఉందండి. బాణట్లకి పోపు వేయడానికి ఆవాలు వేసింది. మా పాప హాల్లోకి రండి ఆడుకుందామంటా ఉందండి. వస్తాను, నువ్వు హాల్ లేకపోదా కొంతసేపు? బంగారే ఘాటు నీకు ఇక్కడ. నేను వస్తాను, వీడియో తీసేసి వస్తాను. ఓకేనా? 2 నిమిషాలు. ఇంగువనా? ఇంగు వేస్తాను. పోపు వేస్తా ఉంది. శనగబాడలు వేస్తాను, శనగపప్పు. శనగబాడలు వేసి పూర్తి కొద్దిగా మళ్ళీ చూపిస్తాను. ఓకేనా? ఇది అయినాక చూపిస్తాను. కరివేపాకు స్టీమ్ చేసుకునేది ఉంది కదండి, దాన్ని అంతా నేను వేసేస్తూ ఉంది ఇప్పుడు. ప్లీజ్ ఐ విల్ కమ్. ఓకే, జస్ట్ ఏ మినిట్, 2 minutes. 2 minutes. ఇది సిమ్లో పెట్టి వేయించాలి కదా. ఆల్రెడీ అది ఉడికింటుంది కాబట్టి ఎక్కువసేపు ఏమి ఉండదు. అదే అంటే పొడి పొడిగా కావాలి నేను ఇది కదా. 2 నిమిషాలు వచ్చేస్తాను. ఇది అయిపోతుంది, మాటోడి అయిపోతే మనం పోయి హాల్లో కూర్చోవడమే.
ఓకేనా? నీ స్నానం అయిపోయింది కదా? రెడీ అయిపోయింది బిడ్డ. నువ్వు కనపడినావు, నువ్వు కనపడుతున్నావు. కొమంట అడగంటు దాన్ని గోక్కుంటూ చేయాలి అట్లా. అదే స్టీల్ బాండ్లు కదా, కొంచెం లావుపాటిగా ఉండాల బాణాలు కదా, మందంగా. బాగా ఇది మందంగానే ఉంది ఆల్రెడీ, కానీ అది ఇది ఉడికిండేది కాబట్టి అందుకు అట్లా ఉంటుంది. పోదాము 2 నిమిషాలు ప్లీజ్. నూనె తక్కువైందంటే ఇంకా కొంచెం నూనె వేసుకోవచ్చునా? అంటే కాచి వేసే పని ఏం లేదా, ఇట్లనే వేయచ్చునా? ఉడుక్కు అవుతుందిలే, వేడికి అవుతుంది. ఓకే ఓకే, అంటే అప్పుడు ఉడికిపోయింది అది. ఉడికించుకోండి బీన్స్ వేసి. అవునవును. ఇప్పుడు మరి దీనికి ఉప్పు వేసినా కదా, రుబ్బేటప్పుడు వేసినా. సో ఇంకా మరి ఏం ఉప్పు వేసే పనిలే, టేస్ట్ చూసి వేసుకోవచ్చు. ఓకే, చూస్తేనే నోట్లో నీళ్ళు ఊరుతా ఉంచుటమా. మాటోడి తమిళనాడు స్పెషల్. అయ్యర్లు అయ్యంగార్లు ఎక్కువ చేస్తారు కదా. ఇది గోరుచిక్కుడుకాయతో చేసుకోవచ్చు. గోరుచిక్కుడుకాయతో కూడా బాగుంటుంది. అసలు ఒట్టిదే తినేయచ్చు అనిపిస్తుంది ఇది. డయట్ వాళ్ళు ఒకసారి మనం తీసుకుంటాం, ఒక కప్ అంతా ఈ కప్తో ఒక జామున్ కప్ అంతా మనం తీసుకుంటాం, 1 మీల్ అయిపోతుంది. 3-4 చపాతీలు తినేవాళ్ళు 2 చపాతీలు 5 కప్పు చాలు. డైటరీ ఫుడ్ అంటే ఆయిల్ కూడా పీలుస్తుంది కాబట్టి ఆయిల్ ఏమి ఎక్కువ అనిపించట్లేదు. ఎక్కువ అనిపించదు, కాకపోతే మనం నాన్ స్టిక్లో కానీ దీంట్లో కానీ చేసుకుంటే నూనె ఇంకా తక్కువ పడుతుంది. అది మాటోడి ఈజ్ రెడీ. ఇప్పుడు పైన కొత్తిమీర వేస్తావా? గార్నిషింగ్ మళ్ళీ మిక్సింగ్. ఇది లావు ఉంది కాబట్టి బాణలు కూడా ఎక్కువ మాడేది అది కాదు, కాకపోతే మంట తక్కువ పెట్టుకుని చేయాలి మనం. ఎస్ ఐఎమ్ కమింగ్. ఇది అయిపోయిందండి, సర్వింగ్ బౌల్లోకి వేసేస్తూ ఉంది. చపాతీకి అన్నానికి కూడా బాగుంటుంది. రొట్టెకు చెప్తే కదా, అసలు పిల్లలకి అట్లే వేసిస్తే కప్పులకి ఇష్టంగా తినేస్తారు. నేనైతే తింటామ్మా, నాకు భలే ఇష్టంగా ఉంటుంది. పాతకాలం నాటి మాటోడు. చూడండి వ్యూవర్స్, మీరందరూ కూడా చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.